అందరికీ నమస్కారం. నా పేరు పావని పోతుకూచి. మన అందరి అభిమానం, ఆత్మగౌరవంగా నిలిచిన తెలుగు భాషను ప్రపంచం నలుమూలలా అందించాలని సంకల్పంతో 2007వ సంవత్సరంలో ప్రారంభమైంది సిలికాన్ ఆంధ్ర మనబడి. సిలికాన్ ఆంధ్ర మనబడి అనేది అమెరికాలో స్థాపించబడినా కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఒక తెలుగు భాష విద్యా ఉద్యమంగా నిలిచింది. దీని ముఖ్య లక్ష్యం తెలుగు నేర్చుకుందాం, తెలుగుతో పెరుగుదాం. దీని అభ్యాస పద్ధతులు దీని విభిన్నమైన రీతుల్లో ఉంటాయి. పిల్లల వయస్సును బట్టి పాఠ్య స్థాయిలుగా విభజన చేస్తారు. వచన, పఠన, శ్రవణ, రచన నైపుణ్యాలపై దృష్టి సారిస్తారు. దినచర్యలో తెలుగు మాట్లాడేందుకు పిల్లలను ప్రోత్సహించే శైలిలో బోధన చేయబడుతుంది. అయితే మనతరం అనే ఒక కొత్త కార్యక్రమంతో ఈరోజు మేము మీ ముందుకు వచ్చేసాము. మనతరం అనేది మనబడిలో చదివిన విద్యార్థుల కోసం రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన అలమ్నీ నెట్వర్క్. ఇది విద్యార్థుల జ్ఞాపకాలతోనూ భవిష్యత్తులోనూ తెలుగుతో వారిని కలిపి ఉంచే ఒక వేదికగా పనిచేస్తోంది. మా మనతరం లక్ష్యాలు పూర్వ విద్యార్థులనందరినీ ఒకే వేదికపై తీసుకురావడం, వారి భాషా అనుబంధాన్ని కొనసాగించటం, భవిష్యత్తులో వారికి తెలుగు మాధ్యమంగా కమ్యూనిటీ లీడర్షిప్, ప్రోత్సాహం, సహకారం అందించటం. ఈరోజు అదే స్థాయిలో మన పూర్వ విద్యార్థురాలైన నిఖిలతో మనం మాట్లాడదాము. నిఖిల, హలో నాన్న. నమస్కారం అండి. నమస్కారం నాన్న. ఈరోజు నీ గురించి పరిచయం చేసుకుంటావా? తప్పకుండా. నమస్కారము. నా పేరు నిఖిల విష్ణుభట్ల. నేను ఇక్కడ జార్జియా రాష్ట్రము అట్లాంటా నగరంలో ఉంటున్నాను. ఆల్ఫ్రెటా కేంద్రములో 2017లో ప్రభాసం పూర్తి చేసుకున్న మొదటి బృందం మాదేనండి. మా గురువు గారి పేరు శ్రీమతి సుచేత గారు. నేను బాలగురువుగా కూడా చేస్తున్నాను. ఇప్పుడు నేను జార్జియా స్టేట్ యూనివర్సిటీలో 2వ సంవత్సరం చదవబోతున్నాను. నేను ప్రత్యేకంగా సంఖ్యానికేతన శాస్త్రం చదువుతున్నాను. అదేనండి, కంప్యూటర్ సైన్స్. చాలా చక్కగా చెప్పావు తల్లి. అంటే నువ్వు ప్రభాసం పూర్తి చేసి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తెలుగు ఇంత బాగా మాట్లాడటానికి ఏది కారణం అని అనుకుంటున్నావు? చెప్తానండి. నేను రోజు కూడా ఏమన్నా పనులు చేస్తున్నా కూడా ఇంట్లో కూడా అమ్మా నాన్నలతో కానీ తెలుగు వాళ్ళైన స్నేహితులతో, బంధువులతో అందరితోనూ తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడన్నా బయటికి వెళ్ళాల్సి వచ్చినా, కూరగాయలు తీసుకురమ్మని చెప్పినా, ఏమన్నా రాసుకునేటప్పుడు కూడా నేను ఆ కూరగాయల పేర్లు కానీ సరుకుల పేర్లు కానీ అన్నీ తెలుగులోనే రాసుకుని వెళ్తాను. అలా నాకు రోజు తెలుగు వాడేటప్పటికి అలా గుర్తుండిపోతుంది. భలే చెప్పావు తల్లి. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు తరగతుల గురించి నీ అనుభవం ఎలా ఉండింది? అందులో నీకు బాగా నచ్చినది ఏంటి? ముఖ్యంగా నాకు బాగా నచ్చిన విషయం, భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా మన మాతృభాష అయిన తెలుగును పిల్లలకు వ్రాయడం, చదవడం, మాట్లాడటం మరియు మనం భారతదేశంలో జరుపుకునే పండుగలను, పద్ధతులను మనబడి ద్వారా నేర్పించాలి అనే సంకల్పం కలిగిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకొక విషయం, మనబడి పాఠ్య ప్రణాళిక ఒక్కొక్క మెట్టు పిల్లల వయసుకి తగ్గట్టు వాళ్ళ మేధస్సుకు సులభంగా అర్థమయ్యే రీతిలో తయారు చేయబడింది. అది నాకెంతో మనసుకు హత్తుకున్న ఒక విషయం. మరి నువ్వు చదువుకునేటప్పుడు నీకు చాలా కష్టంగా అనిపించినది ఏదైనా ఉండిందా? చాలా కష్టంగా అంటే కొంచెం కష్టంగా అనిపించింది. మేము ప్రభాసం చదివేటప్పుడు ఛందస్సు యమాతా రాజబానసలగం చెప్పేవారు. అప్పుడు ఇంకా మా గురువు గారు, నేను చెప్పాను కదా సుచేత గారు, ఎంతో సులభంగా మాకు నేర్పించారు. సో అది మనసుకు హత్తుకుంది, గుర్తుంది ఇప్పటికి కూడా. నాకు కూడా చాలా గుర్తుండింది. నేను చదువుకునే రోజుల్లో అది నాకైతే ఆల్మోస్ట్ నిద్ర పట్టకుండా చేసిన ఒక అంశం అని చెప్పచ్చు. నేను ఎంత చదివినా ఊళ్ళోకి వెళ్ళేది కాదు. కాకపోతే ఇప్పుడు మన కరికులం కూడా అంత మార్చారు. సో అందుకని ఇప్పుడు ప్రభాసం లెవెల్లో అవి లేవు. ప్రభాసం నుండి ప్రబోధంకి మారినట్టు. ప్రబోధానికి మార్చారు. కాబట్టి ఇప్పుడు ప్రభాసాన్ని ఇంకా కొంచెం సులువుగా చేశారు. ఓకే. అలాంటప్పుడు మామూలుగా నువ్వు మనబడిలో చేరక ముందు కూడా తెలుగులో మాట్లాడుతూ ఉండేదానివి. మనబడిలో చేరిన తర్వాత కూడా ఇప్పటిదాకా నువ్వు అది అభ్యసిస్తున్నావు. అది తెలుస్తోంది. సో నీకేమన్నా వ్యత్యాసం కనిపించిందా? తేడా ఏదన్నా కనిపించిందా? ముందుకి తర్వాతకి? ఆ! నేను మనబడిలో చేరినప్పటికే నాకు తెలుగు మాట్లాడటం వచ్చు మీరన్నట్టు. కానీ వ్రాయడం, చదవడం నేను పూర్తిగా మనబడిలోనే నేర్చుకున్నాను.
ఇంకా అంతకన్నా మా అమ్మ నాన్న చిన్నప్పటి నుండి మాకు చెప్పిన పాటలు, కథలు, పద్యాలు అవన్నీ కూడా మనబడి ద్వారానే నేర్చుకున్నాము మేము. అలాంటప్పుడు అంటే మనం మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో నేర్పిస్తూ ఉంటారు. ఏవో ఒకటి పద్యాలు లేదంటే పాటలు, కథలేవో చెప్తూ ఉంటారు. ఇంట్లో అమ్మ, నాన్న అన్నీ చెప్తారు. సో, అలా చెప్తున్నప్పుడు మనకి ఒక రకంగా అర్థమవుతుంది. అదే మళ్ళీ మనం తరగతికొచ్చినప్పుడు గురువులు మనకి చెప్తూ ఉంటారు. కొన్ని కథలు మనం ముందరే వినేసుంటాం. కొన్ని కొత్తగా ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు ఆ రెండిట్లో నీకు ఏం తేడా కనిపిచ్చేది? గురువుగారు చెప్పిన దానికి లేదా అమ్మ, నాన్న దగ్గర నేర్చుకున్న దానికి? గురువు గారి దగ్గర నేర్చుకునేటప్పుడు వాళ్ళు కథలు మంచి మంచి నీతి కథలు చెప్పేవాళ్ళు. మనకి పుస్తకాలలో కూడా ఇప్పుడు తర్వాత ఆటలు కూడా పెట్టారు. ఆ కథల్లో నీతి ఏం నేర్చుకున్నాము అని అవి అప్పుడు ఆ నీతులు మన బుర్రకి బాగా ఎక్కి అవన్నీ జీవితంలో పాటించేటట్టు ఉంటాయి. అవి నాకు చాలా బాగా నచ్చింది. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు కాబట్టి, ఇప్పుడు మీ భారతదేశంలో కానీ, లేదా ఇక్కడున్న మీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు నీకెలా అనిపిస్తుంది? ఆహ్, భారతదేశానికి ఫోన్ చేసి బంధువులతో కానీ, లేదా పెద్దవారితో మాట్లాడేటప్పుడు బంధుత్వం అంటే గుర్తొచ్చింది. మనబడిలో అది కూడా మేము మనబడిలోనే నేర్చుకున్నాము. ఒక్కొక్కరిని ఏ ఏ వరుసతో పిలవాలి, ఒక్కొక్కరు ఎలా బంధువులవుతారు. ఇప్పుడు అమ్మ, చెల్లెలు మనకి పిన్నవుతుంది. అలా ఒక్కొక్క బంధుత్వం కూడా మేము మనబడి ద్వారానే నేర్చుకున్నాము. అలా పెద్దవాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మేము చక్కగా అన్ని విషయాలు తెలుగులో వివరించి మాట్లాడగలుగుతున్నాము. ఉదాహరణకి మా పుట్టినరోజు అయినప్పుడు కానీ, బంధువుల పుట్టినరోజు అప్పుడు కానీ, వేరే శుభకార్యాలప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, వాళ్ళకి అభినందనలు మరియు శుభాకాంక్షలు చెప్పగలుగుతున్నాము. ఇంకొక విషయం తెలుగు అంకెలు వ్రాయడం, తెలుగు తిథులు, నెలలు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మేము మనబడిలోనే నేర్చుకున్నాము. ఇలా నేర్చుకోవడం వలన మా తిథుల ప్రకారం పుట్టినరోజున వచ్చినప్పుడు ఎప్పుడు అని అడిగితే సులభంగా చెప్పగలుగుతున్నాము. అలాంటప్పుడు ఇప్పుడు ఒకవేళ మనం ఎప్పుడైనా మన అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ ఇంటికెళ్తూ ఉంటే వాళ్ళు పొద్దున్నే పెడతారు కదా! దినఫలం, రాశి ఫలాలు లేకపోతే ఉగాది అప్పుడు చెప్పేవి ఆ సంవత్సర ఫలితాలు అవన్నీ ఇప్పుడు కొద్దిగా అవన్నీ తెలిసిన తర్వాత మనకి అర్థమవుతాయి. లేదంటే వాళ్ళు ఎందుకు ఓకే ఆదాయం అంటారు, వ్యయం అంటారు, నా దగ్గర అంత డబ్బులున్నాయా లేదా అంటే మనము అదేంటంటే రిలేట్ చేసుకోలేము. ఇవన్నీ చాలా సులభంగా అవుతుంది ఇప్పుడు. సరిగ్గా చెప్పావు. చాలా చెప్పావు తల్లి. అయితే ఇప్పుడు మీ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు మీ చిన్నప్పుడు గానీ, ఇప్పుడు గానీ మామూలుగా వస్తూ వెళ్తూ ఉంటారా ఎప్పుడైనా? వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మీరు వాళ్ళకేదన్నా చెప్పాలి, ఏమన్నా మాట్లాడాలి అనంటే మీరు ఇప్పుడు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నందుకు వాళ్ళకన్నీ అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. అంటే వాళ్ళకి ఇంగ్లీషే వచ్చుండాలి, లేకపోతే రాకపోతే ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్ లాగా వాళ్ళకు భాష రాకుండా ఏదైనా చిన్నతనంగా అనిపించుకునేటట్టుగా ఇంకా ఉండదు. లేదా మీకోసం ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా భాష నేర్చుకోవాలనే పరిస్థితి లేకుండా మీరే బాగా నేర్చుకున్నారు. సో, అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీ గురించి? ఇటువంటి సందర్భం నాకు ఈ మధ్య యాదృచ్ఛికంగా ఎదురైంది. నేను పోయిన సంవత్సరం నా కూచిపూడి రంగప్రవేశం చేశాను. హ్మ్. అప్పుడు మా భారతదేశం నుండి మా అమ్మమ్మ గారు, తాతగారు, పెద్ద తాతగారు వచ్చారు. వాళ్ళకి రోజు నేను ఇక్కడి వార్తలు అనువాదం చేసి చదివేదాన్ని. హ్మ్. మరొక విషయం నేను వాళ్ళతో చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ చదరంగము, అష్టాచెమ్మ, పరమపద సోపానపటము ఇటువంటి ఆటలన్నీ తెలుగులో మాట్లాడుకుంటూ ఆడేవాళ్ళము. వాళ్ళకి కూడా ఎంతో ఆనందంగా అనిపిచ్చేది. మా మనవరాలు, మనవడు ఇలా మాతో తెలుగులో మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు అని. వాళ్ళకి ఆనందంగా అనిపిచ్చి మేము ఆనందపడేవాళ్ళం. చాలా సరిగ్గా చెప్పావు. వాళ్ళకదే కదా ఆనందం. వాళ్ళకిప్పుడు అనిపించాల్సింది అదే. ఒక కొత్త భాషని ఇప్పుడు ఇలాంటి ఏ వయసులో వాళ్ళు మళ్ళీ నేర్చుకొని ఏముందిలే మనం అది చెప్పినా వాళ్ళకి అర్థం చేసుకోలేరు అని అలాంటి దానికన్నా వెళ్ళినప్పుడల్లా వాళ్ళు చక్కగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పింది మాకు అర్థమవుతుంది. మేము చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అనుకుని ఆ ఒక ఫీలింగ్ వాళ్ళకి చాలా బాగుంది. చాలా చెప్పారు తల్లి. హ్మ్. ఇంకా ఈరోజు నువ్వేమన్నా పంచుకోవాలనుకుంటున్నావా? అంటే నువ్వు బాలగురువుగా కూడా చేశానని చెప్తున్నావు కదా! ఇప్పుడు మనకి ఇంకా కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళుంటారు. లేదా ఇప్పుడే మన బడిలో చేరిన వాళ్ళుంటారు. వాళ్ళకేదైనా చెప్దామనుకుంటున్నావా? తప్పనిసరిగా. మనబడిలో చేరిస్తే, మనబడిలో మాత్రమే కాకుండా, మనబడి ఆ 2 గంటలు బయట కూడా సాధన చేయాలి. సాధన చేయకపోతే
అక్కడ ఆ రోజు తరగతిలో నేర్చుకున్న పాఠము మనకి మళ్ళీ ఎల్ వచ్చే వారం తరగతి వెళ్ళేంత వరకు గుర్తుండదు. మధ్యలో సాధన చేస్తేనే తెలుగు మనకి రోజు ఆ పట్టొస్తుంది. అన్ నేను ఇక్కడ ఈ ఈ మధ్యే కొన్ని కొన్ని తెలుగు సభలలో, కార్యక్రమాలలో కార్యక్రమ రథసారథిగా పాల్గొనడం జరిగింది. ఇలాంటి వాటిల్లో నేను మనవడిలో నేర్చుకున్న తెలుగు నాకెంతో ఉపయోగపడింది. మొన్న మొన్న జరిగిన ఒక సందర్భము ఇక్కడ తెలుగు సదస్సులో నేను సాంస్కృతికోత్సవ కార్యక్రమాలలో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ మన మరమడి కుటుంబం అందరితోనూ ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడాను. మరొక్క విషయం నేను తెలుగులో నాకు తెలుగు బాగా రావడం వలన నేను ఆ పాటకి అర్థం తెలుసుకుని ఎంతో చక్కగా అభినయించగలిగాను. ఆ అర్థం తెలుసుకొని చేయడంలో నృత్య ప్రదర్శన ఇంకా బాగా వచ్చేది. అది నాకు ఎంతో గుర్తుండిపోయే విషయం ఎప్పటికి. అది సరిగ్గా చెప్పావు. మనం ఒకవేళ నాట్యం నేర్చుకోవాలనుకున్నా, సంగీతం నేర్చుకోవాలనుకున్నా, అవేవి ఒక పద్ధతిలో కాకుండా మామూలుగా ఒక పాట లేదా ఒక తెలుగు చలనచిత్రం చూడాలనుకున్నా కూడా, మనకు ఆ భాష వస్తే మనం దాన్ని అర్థం చేసుకునే విధానం వేరేగా ఉంటుంది. దాని నుంచి మనం ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది. లేదంటే మనం కొద్దిగా అర్థమయ్యి అవ్వక అలాంటి ఇబ్బందులు పడాల్సొస్తుంది. చాలా చక్కగా చెప్పావు. ఇవాళ ఎంతో బాగా అనిపించింది నాకు నీతో మాట్లాడటం. ఈ ఇంటర్వ్యూ ద్వారా మరిన్ని విద్యార్థులు తమ తెలుగు మూలాలను గుర్తు చేసుకోవటం, భాష పట్ల ప్రేమ పెంపొందించుకోవటం, మరియు మన తరంలో భాగం కావాలనే ప్రేరణ పొందడమే మన ఆశయం. తెలుగు భాషకు నూతన శక్తిని అందించిన సిలికానాంధ్ర మనబడి, అందులో ప్రాణం పోసే పాత విద్యార్థుల స్ఫూర్తిదాయక కథల ద్వారా మన తరం ఈ వేదికలో మీరు పంచుకునే ప్రతి మాట, ప్రతి జ్ఞాపకం ఇంకెందరికో స్ఫూర్తిగా మారుతుంది తల్లి. ఈరోజు నువ్వు ఈ సమయాన్ని మా కోసం కేటాయించావు. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మనబడి బృందానికి మీకు ధన్యవాదములు. ధన్యవాదాలు తల్లి. మళ్ళీ ఇలాంటి ఇంకొక మనబడి పూర్వ విద్యార్థులతో ఇంకొకసారి మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్కారం. ధన్యవాదాలు.